హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను నోడ్ గో అని చెప్పి ఇది 8 మిలియన్ ఫండింగ్ అయితే ఉంది. దీని డీటెయిల్స్ టెలిగ్రామ్ అకౌంట్లో నేను ఇమేజ్ అటాచ్ చేస్తాను కదా, దాంట్లో మీరు చూసుకోవచ్చు. సో ఇది కూడా డీపీ అనమాట. మనం ఏం లేదు, అకౌంట్ క్రియేట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసి సేమ్ లాగిన్ చేసేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసేసి మీకు ఈమెయిల్ ఇవ్వాలి, యూజర్ నేమ్ ఇవ్వాలి. జనరేట్ యూజర్ నేమ్ అవసరం లేదు, మీరు ఇచ్చేసుకోవచ్చు. పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇక్కడ రెఫరల్ కూడా ఆటోమేటిక్గా పడుతుంది. సో నేను కూడా వేరే వాళ్ళది ఇచ్చేస్తున్నా. సో ఐ అగ్రీ రెండింటి మీద క్లిక్ చేసేసి తర్వాత ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్యాప్చా ఫిల్ చేయాలి, రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. మీరు సేమ్ యూజర్ నేమ్ కానీ ఈమెయిల్ కానీ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు మీరు క్రియేట్ అకౌంట్ సైన్అప్ చేసేటప్పుడు ఒక అప్పర్ కేసు ఇవ్వండి, లెటర్స్ ఇవ్వండి, అవన్నీ చేసుకోండి. సేమ్ యూజర్ నేము ఈమెయిల్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చేసి ఈ క్యాప్చా ఫిల్ చేసి డిస్కవరీ నో మీద చేస్తే మీరు సైన్ ఇన్ అవుతారు. ఈ విధంగా చూపిస్తుంది డాష్ బోర్డు. ఎక్స్టెన్షన్ అయితే చేయాలా. సో ఒకసారి మీకు క్యాప్చా ఫెయిల్డ్, లాగిన్ ఫెయిల్డ్ అలా వచ్చినా కానీ మళ్ళీ చేస్తూ ఉండండి, చేస్తే అయిపోతుంది. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో ఎక్స్టెన్షన్ నేను డైరెక్ట్గా ఇచ్చేస్తాను టెలిగ్రామ్ అకౌంట్లో. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది. సో ఆ టెలిగ్రామ్ అకౌంట్లోనే అన్ని లింక్స్ ఉంటాయి. సో అక్కడికి పోయేసి ఇప్పుడు వచ్చి కివీ బ్రౌజరు అప్డేట్ ఇవ్వడం మానేశారు. బ్రౌజర్ కూడా కొన్ని రోజులకి అది ఎక్స్పైర్ అవ్వచ్చు. సో ప్రజెంట్ అయితే మనం అంతా కివీ బ్రౌజర్లో ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసి అక్కడ మనకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి కాబట్టి మొబైల్ యూజర్స్కి అది చెప్తా ఉన్నా. ఒకవేళ ట్రై చేద్దాం కివీ బ్రౌజరు వర్క్ అయితే, లేదంటే మైసూస్ బ్రౌజర్లో చేసేసుకోండి. కివీ బ్రౌజర్లో అయితే సపోర్ట్ ఆగిపోయింది, అయినా ట్రై చేస్తాను. ఇక్కడ యాడ్ టు క్రోమ్ చేసేసేయండి, ఓకే చేసేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు మళ్ళీ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ చేసేసేయండి. సేమ్ యూజర్ నేమ్ కానీ ఈమెయిల్ కానీ పాస్వర్డ్. ఇక్కడైతే డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ డిస్కనెక్టెడ్ చూపిస్తుంది కదా. ఒకసారి ఈ ఏదైతే మనం ఎక్స్టెన్షన్ చేసామో దీన్ని మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా రీఫ్రెష్ అయిపోతుంది. సో ఇక్కడ కనెక్టెడ్ వస్తే అక్కడ ఆటోమేటిక్గా మన మైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మన పవర్ చూపిస్తుంది, పాయింట్స్. సో మన ఐడి ఇవన్నీ ఉన్నాయి. డిస్కనెక్టెడ్ అని చెప్పి ఇక్కడ కనెక్టెడ్ మీద క్లిక్ చేయండి. నేను 2 times రీఫ్రెష్ చేసే ఇక్కడ నోడి కనెక్టెడ్ అని చెప్పి చూపించేసింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ చూస్తే మన పాయింట్స్ అనేవి స్టార్ట్. మళ్ళీ దీన్ని కూడా రీఫ్రెష్ చేయండి. ఏం లేదు, ఏదైనా పని చేయకపోతే రీఫ్రెష్ చేయడమే 2 times 3 times, ఆటోమేటిక్గా అది వర్క్ అయిపోతుంది. సో ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, మస్ట్గా జాయిన్ అయిపోండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.